ఎన్నికలకైతే సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. మరి కాసేపట్లో కూడా నోటిఫికేషన్ వెలువడనుంది. సో మరి నోటిఫికేషన్ వెలువడే నేపథ్యంలో కూడా మరో పక్కన హైకోర్టులో తీర్పు ఉన్న నేపథ్యంలో మరి ఏమి ఇస్తుంది, ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా ఎన్నికలకు ఆంక్షలు పెడుతుందా హైకోర్టు, లేదంటే యథావిధిగా ఎన్నికలు కొనసాగిస్తారనే ఉత్కంఠ అయితే మరికొంతమందిలో నెలకొంది. అయితే అధికార పార్టీ మాత్రం ప్రభుత్వం అయితే ఎలాంటి ఆంక్షలు ఉండవు, యథావిధిగా ఎన్నికలు జరుగుతాయనే ఆ కోణంలోనే ముందుకెళ్తుంది. సో దీనికి సంబంధించి హోరాహోరీ పోటీ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలోనూ ఈ ఎలక్షన్స్ కి అయితే అందరూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్లు కూడా వేసేందుకైతే రెడీ అవుతున్నారు. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే అన్ని జిల్లాల్లో కూడా ఎలక్షన్స్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ప్రధానంగా వరంగల్లో చూసుకున్నట్టయితే హోరాహోరీ పోటీ నెలకొంటుందని చెప్పవచ్చు. మరి ఏ అభ్యర్థులు ఎలా సన్నద్ధం అవుతున్నారు, మరి కాసేపట్లో కూడా నోటిఫికేషన్ వస్తుందనే అంచనాలు అయితే ఉన్నాయి. డీటెయిల్స్ సకిల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 37 మండలాలకు మొదటి విడత లోపల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇక 37 మండలాలకు సంబంధించి కూడా గత వారం రోజుల నుంచి అటు కోర్టు తీర్పు ఏ విధంగా ఉన్నా కూడా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యం లోపల ఇప్పటికే అభ్యర్థుల వేట కూడా కొనసాగించారు. ఓవైపు బీజేపీ కూడా ఎలక్షన్ కన్వీనర్లను ఏర్పాటు చేసింది. విడతల వారీగా మండలాల లోపల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అటు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని అభ్యర్థులు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కూడా గత కొద్ది రోజుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, అది రెఫరెండం అంటూ చెప్తున్నటువంటి బీఆర్ఎస్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరు ముగ్గురికి మధ్య భారీ పోటీ ఉన్న నేపథ్యం లోపల ఈ రోజున నామినేషన్ వేయించుకొని తర్వాత పార్టీ గుర్తుతో బీఫామ్ రావాల్సింది కాబట్టి దానికి సంబంధించి తుది కసరత్తు చేసి అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు హైకోర్టు లోపల నిన్న జరిగిన వాదనల్లో పూర్తిగా అటు స్టే ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించిన నేపథ్యం లోపల ఇట్లా ఎన్నికలకు వెళ్ళడం తప్పని పరిస్థితి భావన అయితే మూడు పార్టీలో కనిపిస్తుంది. మరోవైపు అధికార పార్టీ ఏ విధంగా ఉన్నా కూడా ఎలక్షన్ ప్రస్తుతం నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మరోవైపు వీళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ కూడా తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి ఎంపీటీసీలకు సంబంధించినటువంటి నామినేషన్ ఈ రోజు దాఖలు చేయాలనేటువంటిది ఆదేశాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పార్టీలో ఒక్కొక్క ఎంపీటీ స్థానం నుంచి 2 నుంచి 3 వరకు ఆశావాహులు అయితే ఉన్నారు. వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఒక్కొక్క సెట్ దాఖలు చేసేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ రోజున కోర్టు లోపల మధ్యాహ్నం వాదనలు ఏ విధంగా ఉన్నా కూడా ఇప్పటికే కోర్టు నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అనుమతించిన నేపథ్యం లోపల ఈ రోజు కూడా వాదనలు జరిగిన తర్వాత ఇప్పటికే నామినేషన్ల కూడా స్వీకరణ జరుగుతుంది. కాబట్టి కోర్టు కూడా టెక్నికల్ అంశంగా పరిగణించి వాయిదా వేసే పర్వానికి ఉండకపోవచ్చినటువంటి భావన కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ఉదయం నుంచి బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయాలంటూ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో నోటిఫికేషన్ వెలువడినటువంటి వెంటనే కొంతమంది అభ్యర్థులు అటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే ప్రధానంగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ 37 మండలాలకు సంబంధించి నిన్ననే అటు ఆ నామినేషన్ స్వీకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్ అంతా కూడా మండల కార్యాలయాలు తిరిగారు. దాని పూర్తిగా నామినేషన్ల స్వీకరణ కోసం ఏర్పాట్లు చేసి పూర్తిగా లైటింగ్ సిస్టమ్తో పాటు ప్రతి ఒక్క అధికారులు ఆర్ఓలు ఏఆర్ఓలు కూడా ఉదయం నుంచే అటు ఉపాధ్యాయులందరినీ కూడా పిలిపించుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏఆర్ఓ పోస్టులు కూడా ఇస్తూ ప్రస్తుతము మండలాలకు పాట పట్టే విధంగా కూడా అధికార యంత్రం కూడా అప్రమత్తం. దీన్ని బట్టి చూస్తే 600 ఎన్నికలు నిర్వహించేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో కోర్టు తీర్పు ద్వారా ఆగే అవకాశం లేనటువంటి చర్చ ఉంది. సో దీంతో మరికొద్ది సేపట్లోనే ఆశావాహులంతా కూడా కొంత నామినేషన్ల పర్వానికి అయితే తెలిపే అవకాశం ఉంది. సో మొత్తానికి ఎన్నికల వేడి అయితే గత కొద్ది రోజుల నుంచి కొంత చల్లబడ్డట్టు కనిపించినా కూడా ఇంటర్నల్ గా అభ్యర్థులు సంబంధించినటువంటి రెబల్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ సముదాయించే ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ రోజున దాఖలైనటువంటి నామినేషన్ల బట్టి చూస్తే అభ్యర్థులకు పోటాపోటీ ఏ విధంగా ఉంటుందని కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. అసలు వేణు, అయితే మరి కాసేపట్లో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కోర్టు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఈ రోజే నామినేషన్ల పర్వం ఊపందుకుంటుంది అటు వరంగల్ మొత్తంగా అనుకోవచ్చు.